ఒకవేళ మీరు ఏమి ఇకపోయినా సరే సేవ చేసుకోండి. మొదటి రోజు నేను మీటింగ్ పెడితే ఏమో 1000 మంది వస్తారని చెప్పి 1000 మందికి టిఫిన్ చేయించిన. 16 మంది వచ్చినారు. నవ్వద్దండి దయచేసి. కష్టాల్లో సుఖాల్లో మనకు ఆయన ఎమ్మడి ఉండాలి. బాగా పాల్గొనండి. ప్రతి ఒక్కరు రండి. గుడి పడిపోయింది సరే, మననే పెద్ద గొడవ చేసి తార్ రోడ్ వేసింటే నాకు జైలుకి వేసినారు. తెలుసా మీకు? నమ్ముతారా? కేసు పెట్టినారు. ముగ్గులు వేయకూడదంట. మనమందరం కలిసి కట్టుకుంటే ఆ పడిపోయిన దానికి కూడా కొట్లాడి, ఇది ఆంధ్రప్రదేశ్ గారి గుడి, దీనికి ఏం కావాలన్నా సెంటర్లో పోవాలా, భయపడకుండా తగు వేసుకున్నా మోక్షం వచ్చింది కొద్దిగా. తప్పకుండా ఆ పడిపోయినంతా రెడీ చేపిస్తాం. గోపురం కూడా కట్టేయాలని ఉంది, కానీ అన్ని గుళ్ళో గోపురాలు ఉన్నాయి, కానీ ఈ గుడి గోపురం ఎక్కడ లేదు. మొన్ననే ఒక్క ఫోటో వచ్చింది, 2వ అంతస్తు ఉంది. అది వస్తే ఖచ్చితంగా గోపురం కట్టిస్తాం. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మీరు ఎంత వేస్తారో కాదు, బొట్టు అంటే తెలుసా? బొట్టు చాలా మంది తెలియదు. నీకు తెలుసా బొట్టు? ఎవరికి తెలియదు బొట్టు అంటే. బొట్టు 2 అనాలు, అర్ధన అన 2 అనాళ్ళు, పావుల, ₹1 ఉండే. ఆ బొట్టు వేయండి. రేపు ఏమంటారంటే ఏదైనా కార్యక్రమం జరిగితే మేము కూడా భాగ్యస్వాములు అనిపించుకోండి. మీ డబ్బు కాదు కావాల్సింది వీటికి. ఎస్పెషల్లీ నేను ఈ సాములు పోతిడతా, ఏదో పొద్దున్నే స్నానం చేస్తాడో ఆడు విభూతి పెట్టి అది చూసుకుంటారు. అరే రండయ్యా, మీరు కార్తీక సోమవారాలు ఇవన్నీ వస్తాయి, ఎటువంటి వస్తాయి. సేవ చేయండి, డబ్బులతో కాదు. సేవకులు ఉంటేనే డబ్బు. ఎంతమంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు. దయచేసి రేపు మహాశివరాత్రికి బ్రహ్మాండంగా చేద్దాం. మీరంతా పాల్గొనండి దయచేసి. రైట్ అమ్మా, జనవరి వస్తుంది. రేపు సంవత్సరం అంతా తాడిపత్రికి బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహిస్తాడు మనల్ని. నేను ఇంకా 2 మాటలు చెప్పాలనుకున్నా. పర్వాలేదు కదా? ఇప్పుడు ఇది ఎవరు కట్టించి? విజయనగర సామ్రాజ్యం వాళ్ళు కట్టించినారు. ఇక్కడికి హంపి ఎంత దూరము? 218 మైళ్ళు. మరి దాని తర్వాత ఎక్కడ గుళ్ళు లేవు. మళ్ళీ కోదండస్వామి గుడి ఉంది 118 కిలోమీటర్లలో. ఈ మధ్యలో ఎక్కడ లేదే. ఇక్కడ ఈ తాడిపత్రికి ఏదో ప్రభావం ఉంది. రాముడు ఎవరిని చంపినాడు? తాటికి చంపినాడు అనేది ఇది. అంటే రాముడు ఎస్. సో మనం పుణ్యాత్ములు, ప్రతి ఒక్కరు తాడిపత్రిలో పుట్టిన పుణ్యాత్ములు. దయచేసి ఈసారి ప్రోగ్రాం, ఏ ప్రోగ్రాం పెట్టినా మీ అందరి సహకారం కావాలా. మీరు డబ్బులు ఇవ్వద్దండి, పట్టించుకోండి దయచేసి. రైట్ అమ్మా.